నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫిజియోథెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ప్రెడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్విచ్ వర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మార్నింగ్ అలాగే ఈవినింగ్ 28 సార్లు, కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు 109 సార్లు ఆ స్విచ్ వర్డ్ని జపం చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం, దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి. జంతు బలి ఇవ్వడం, లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది. కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక. వాటికి కూడా జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్. అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి. ఎండాకాలంలో కానివ్వండి, లేకపోతే చలికాలంలో కానివ్వండి, ప్రతి సీజన్లో, వర్షాకాలంలో కానివ్వండి, అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మీకు కుదిరినప్పుడు ఏదన్నా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి. కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. నమస్తే, మకర రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశికి సంబంధించి బిజినెస్లో కొన్ని మార్పులు చేస్తారు. అంటే ఉన్న పార్ట్నర్స్లోంచి ఎవరైనా వాళ్ళు క్విట్ అవ్వడం వల్ల వేరే ఇంకెవరినైనా కొత్త పార్ట్నర్ని జాయిన్ చేసుకోవాలి అనుకోవడం, అలాగే బిజినెస్ని అదర్ బ్రాంచెస్ కానివ్వండి, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి అనే డెసిషన్స్ కానివ్వండి, అన్నీ ఈ టైంలో బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. అలాగే మీ ఆఫీస్ కానివ్వండి, అదర్ బ్రాంచెస్ కానివ్వండి, ఇప్పుడున్న దానికి కూడా ఇప్పుడున్న విజువల్స్ కన్నా కానీ ది బెస్ట్గా ఇంటీరియర్ కానివ్వండి, లేకపోతే క్లయింట్ వచ్చినప్పుడు అట్రాక్టివ్గా మీ ప్లేస్ కనిపించాలి అనే ఉద్దేశంతో కానివ్వండి, మీరు బిజినెస్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో దానిలో కొన్ని మార్పులు చేస్తారు. అలాగే హౌస్కి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటారు. మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మంచి గార్డెనింగ్ ఉండాలి. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బాగా టైం స్పెండ్ చేయడానికి, అక్కడ మంచి టైంని ఎంజాయ్ చేయడానికి ప్రతిదీ కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా కూడా ఉండాలి గార్డెనింగ్ అని చెప్పేసి ప్రతి వస్తువుని చాలా కేర్ఫుల్గా, చాలా ఇష్టపడి తీసుకొని డిజైన్ చేయించుకోవడం అనేది కూడా కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అంటే గతంలో జరిగిపోయిన విషయాల్ని తలుచుకొని మరి ఇప్పుడు ఏదైనా మీకు అవకాశం వచ్చినా గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం ఫెయిల్ అవుతామేమో, మళ్ళీ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా లైఫ్లో రిపీట్ అవుతాయేమో అని చెప్పి సందేహంతో చాలాసార్లు మీకు వచ్చిన అవకాశాలన్నీ కూడా మీరు వదులుకుంటారు. అంతేకాకుండా జరిగిపోయిన విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, రిగ్రెట్ అవుతూ ఉంటారు. అదైతే కనిపిస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకుని బయటికి రండి. అంతేకాకుండా ప్లాన్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం ప్లాన్ చేసుకుంటారు. దానివల్ల చాలా రెస్ట్లెస్గా ఉంటారు. అండ్ కొన్ని విషయాల్లో కొంతమందితో చాలా విసిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రతిసారి మిమ్మల్ని ఇంటెన్షనల్గా టార్గెట్ చేయడమో, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండడమో, మీకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరితో నేను అలసిపోయాను, జనాలకి దూరంగా ఉండడం మంచిదేమో, లేకపోతే కొద్ది రోజులు ఎవరితో మాట్లాడకుండా ఉంటే మంచిదేమో అని చెప్పేసి ఏంటో లైఫ్లో రెస్ట్ లేదు, మనకి వాల్యూ లేదు అన్నట్టుగా ఫీల్ అవుతారు. కొంచెం రీస్టార్ట్ చేద్దాము లైఫ్ని. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఏవైనా ఒక స్పిరిచువల్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుందాము. ఫోకస్ అంతా కూడా పర్సనల్ లైఫ్ మీద, ఫిజికల్ గ్రోత్ మీద, లేకపోతే మెంటల్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి అనే డెసిషన్ తీసుకొని చాంటింగ్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇలాంటి స్పిరిచువల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేసుకునే విధంగా అడుగులు వేస్తారు, సక్సెస్ అవుతారు. అలాగే ఆడవాళ్ళకి సంబంధించి పొలిటీషియన్స్ కానివ్వండి, మంచి పెద్ద పొజిషన్లో గవర్నమెంట్ సెక్టర్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, పెద్ద ఎంటర్ప్రినర్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో బాగా మిమ్మల్ని జనాలు గుర్తించే టైం అని చెప్పచ్చు. ఒక టైంలో ఒక్కొక్కరికి మంచి బూమ్ వస్తుంది. అంటే ప్రతి చోట వాళ్ళ నేమ్ వినిపిస్తుంది. మేబీ ఈసారి మకర రాశికి సంబంధించిన వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అది కూడా చాలా పాజిటివ్గా. అండ్ ప్రతిదీ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటారు. అంటే రిలేషన్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి ప్రతిదీ కూడా ప్రాపర్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా చాలా మేనిఫెస్ట్, అంటే
అవ్వాలి, జరగాలి అని చెప్పి ఎంతోజియాసంతో ఉంటారు. అలాగే బిజినెస్ ఏదైనా కొత్త తరహా బిజినెస్ చేయాలి, మంచి ప్రమోషన్స్ చేసుకొని కొత్త తరహాగా జనాలకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలా మంచి ప్లాన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, మరీ ముఖ్యంగా జాబ్కి సంబంధించి మంచి పురోగతి అనేది కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.